హలో, అందరికీ నమస్కారం. మనం ఉదయాన్నే లేచి 2 చేతులతో దేవుడికి నమస్కారం పెడతాం. చెయ్యి అంటే చేతికున్న 5 వేళ్ళు కలిపి చేయి అంటాం. ఆ 5 వేళ్ళకి పేర్లున్నాయి కదా. ఒకటి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, చిటికెన వేలు. మరి మధ్య వేలికి చిటికెన వేలికి మధ్యలో ఉన్న వేలికి పేరే లేదు. అది అనామిక. అయ్యో, అది అనామిక ఎలా అయ్యింది అంటే, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః తథాపి తత్తుల్య కవేరభావాత్ అనామిక సార్థవతి బభూవ అని ఒక చక్కటి సంస్కృత శ్లోకం ఒక చిన్న కథ చెప్తుంది. అదేంటంటే, సృష్టి జరిపేటటువంటి బ్రహ్మ సరస్వతితో కలిసి ఒక సాయంకాలం వేళ అలా విహారానికి వెళ్ళాట. అలా విహరిస్తున్న వారు సరస్వతీదేవి అడిగిందిట, ఎంత చక్కని సృష్టి స్వామి మీది, ఈ ప్రకృతి అందాలను వర్ణించేటటువంటి కవులు ఉన్నారా మీ సృష్టిలో అని అడిగిందిట. అంటే బ్రహ్మ అన్నట్ట, ఎందుకు లేరు, ఒకసారి చూడు ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టు అన్నట్ట. సరే అని సరస్వతీదేవి ఒకసారి చూసి చిటికెన వేలు తెరిచి ఉజ్జయినిలో ఉన్న కాళిదాసుని 1 కాళిదాసు అని లెక్కబెట్టిందిట. కాళిదాసు అంటే సామాన్యమైన వాడా? కవి కులానికే గురువు, పోలికలు చెప్పడంలో దిట్ట. అంతటి మహాకవికి సమానమైన వాడిని ఇంకొకళ్ళు ఉన్నారేమో అని 2వ వేలు కూడా తెరిచింది. కానీ కాళిదాసుతో సమానమైన వాళ్ళు ఇంకెవ్వరూ కనిపించలేదు. తథాపి అయినప్పటికీ ఆ కవుల అభావం వల్ల, ఇదేమిటి స్వామి, మీ కాళిదాసు తర్వాత ఇంకెవరు అంతటి కవులేనే సృష్టించలేదా మీరు అని అడిగిందిట. అవునా అని ఆయనప్పుడు భారవిని, దండిని, మాఘుణ్ణి సృష్టించేట. వీరు ముగ్గురిని సృష్టించేటప్పటికీ భూలోకంలో శతాబ్దాలు గడిచిపోయాయి. కాళిదాసు తర్వాత చిటికెన వేలుని తెరిచిన ఆవిడ తర్వాత వేలు తెరిచి అలాగే ఉండిపోయింది. అందుకని ఆ వేలికి అనామిక అనే పేరు స్థిరపడిపోయింది. అందుకే ఆ వేలికి ఉంగరం పెట్టి దాన్ని అలంకరించి ఉంగరపు వేలు అంటాం. ఇదండి అనామిక కథ. బాగుందా? మళ్ళీ మరో కథతో కలుసుకుందాం. ఇట్లు సౌగంధిక.